దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమా గురించి ప్రియాంక తాజాగా ఒక హాలీవుడ్ రిలీజ్ ప్రమోషన్స్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కథలో టైం ట్రావెల్, ప్రపంచ యాత్రలు, భారీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ వారణాసి మూవీ సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసే కథ, విభిన్న కాలాల్లో జరిగే సంఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ అన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమాకి 14 నెలల పాటు షూటింగ్ చేశాం. ఇంకా 5 నెలలు చేయాల్సి ఉంది. రాజమౌళి సార్ కొంచెం టైం తీసుకుంటున్నారు. ప్రకటన విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అందుకే ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తున్నాం. ప్రేక్షకులు చూస్తే వరకు వేచి ఉండలేం అని చెప్తున్నారు. వారణాసి గురించి ప్రియాంక కొన్ని కీలక విషయాలు రివీల్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే రాజమౌళి సినిమాలంటే విజువల్స్ అన్న పేరు ఉంది. ఆయన గత చిత్రాలు విజయాల తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు కూడా మొదటిసారి పూర్తి స్థాయి గ్లోబల్ అడ్వెంచర్ జానర్‌లో నటించబోతూ ఉండడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ కూడా ఈ సినిమాపై భారీ హైప్‌ని తీసుకొచ్చింది. టైమ్ ట్రావెల్, వరల్డ్ అడ్వెంచర్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసి సినిమాలో కుంభ పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలు చేస్తోంది. ఇక మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై సుమారుగా 12 కోట్లు బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ క్లిప్స్తోనే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించారు జక్కన్న. ఈ సినిమాలో మైథాలజీ పార్ట్ 25 నిమిషాలు ఉంటుందని ఇదివరకే చెప్పారు జక్కన్న. ఇక రామాయణంలో ఒక ముఖ్య ఘట్టాన్ని తెరకెక్కిస్తూ ఉండగా హైప్ క్రియేట్ అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారణాసిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా రీసెంట్‌గా జార్జియాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామాయణం పార్ట్ తెరకెక్కించడం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి. ఆ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తూ ఉండగా హై వోల్టేజ్ ప్రమోషన్స్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు జక్కన్న. ఇతర కీలక సీన్స్ కూడా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.